హాయ్ అండి. వెల్కమ్ టు మనసును తాకే కథలు. ఈరోజు ఇందులో ఫస్ట్ కథ స్టార్ట్ చేస్తున్నానండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అది సిటీలోనే పెద్ద పేరున్న హోటల్. ఆ రాత్రి ఆ హోటల్ రూమ్‌లో చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించుకొని ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి మాత్రమే వినిపిస్తోంది. కానీ అక్కడ ఉన్న ఆ ఇద్దరి శరీరాల్లో మాత్రం మత్తు, ఒక రకమైన తమకం విపరీతంగా రగిలిపోతున్నాయి. మత్తులో ఉన్న ఆమెకు తన చుట్టూ ఏం జరుగుతోందో పూర్తిగా అర్థం కావడం లేదు. కళ్ళు తెరవాలని ఉన్న మత్తు తన కనురెప్పలను కిందకు లాగేస్తోంది. సరిగ్గా అదే సమయంలో అతని వెచ్చని శ్వాస ఆమె ముఖం మీద పడింది. అతను నెమ్మదిగా ఆమెకు దగ్గరగా జరిగాడు. మత్తులో ఉన్న అతను కూడా తనని తాను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అతను మొదట ఆమె నుదిటి మీద, ఆ తర్వాత నెమ్మదిగా ఆమె కనురెప్పల మీద ఎంతో ఇంటెన్సివ్ గా ముద్దు పెడతాడు. ఆ వెచ్చని స్పర్శకి ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. ఆమె నోటి నుంచి తెలియకుండానే ఒక చిన్న మూల్గు బయటకు వచ్చింది. ఆ శబ్దం అతనిలోని తమకాన్ని మరింతగా పెంచేసింది. అతని పెదవులను మరింత కిందకు దించి ఆమె బుగ్గలను ముద్దాడుతూ నెమ్మదిగా ఆమె మెడ వంపుల్లోకి వెళ్ళాడు. అతని పెదవులు తాకిన ప్రతి చోట ఆమె శ్వాస వేగం పెరిగిపోతోంది. ఆమె తన రెండు చేతులతో బెడ్షీట్ ను గట్టిగా నలిపేస్తూ ఆ మత్తులో ఆ ఇంటెన్స్ రొమాన్స్ ను తట్టుకోలేక అతని భుజాలపై చేతులు వేసి తన వైపుకు లాక్కుంది. ఇక అతను అస్సలు ఆగలేదు. ఆమె పెదవులను పూర్తిగా తన పెదవుల మధ్యలోకి తీసుకొని ఎంతో గాఢంగా ఇంటెన్సివ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ ముద్దులో ఒక రకమైన దాహం, ఇద్దరి మత్తు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె కూడా ఆ తమకంలో తనని తాను మర్చిపోయి అతనికి పూర్తిగా సరెండర్ అయిపోయింది. ఆ రాత్రి ఆ హోటల్ రూమ్ లో మత్తు సాక్షిగా పేర్లు తెలియని ఆ ఇద్దరి శ్వాసలు, శరీరాలు ఒక్కటైపోయాయి. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు ఆ విండోస్ గుండా రూమ్ లోకి పడుతూ ఉంటాయి. అతను నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. రాత్రి జరిగిన ఇంటెన్స్ రొమాన్స్ తాలూకు గుర్తులు బెడ్ అంతా కనిపిస్తూ ఉంటాయి. కాని పక్కన ఆమె లేదు. బెడ్షీట్ మాత్రమే చెల్లాచెదురుగా పడి ఉంది. అతను లేచి నిలబడి తన షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ రూమ్ వైపు చూశాడు. రాత్రి మత్తులో ఏం జరిగిందో అతనికి గుర్తుంది కానీ ఆమె ముఖం మాత్రం సరిగ్గా గుర్తులేదు. అతను తన చేతికున్న కాస్ట్లీ రోలెక్స్ వాచ్ ని సరిచేసుకుంటూ ఆ రూమ్ నుండి బయటికి నడిచాడు. కట్ చేస్తే నగరంలోని మోస్ట్ పాపులర్ అయిన ఆ స్టార్ హాస్పిటల్ ముందు ఒక కాస్ట్లీ కార్ వచ్చి ఆగుతుంది. కార్ డోర్ ఓపెన్ అవ్వగానే పక్కా జెంటిల్మన్ లుక్ లో తను వేసుకున్న కోట్ ని, సూట్ ని సర్దుకుంటూ కార్ దిగుతాడు అభిరామ్. అతని కళ్ళల్లో ఒక రకమైన యాటిట్యూడ్, ముఖంలో ఎక్కడా నవ్వులేని ఒక గంభీరత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను హాస్పిటల్లోకి అడుగు పెడుతుంటే అక్కడున్న స్టాఫ్, నర్సులు అందరూ ఎంతో మర్యాదగా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ డాక్టర్ అభిరామ్ అని విష్ చేశారు. కానీ అతను ఎవరి వైపు చూడకుండా, కనీసం తల కూడా తిప్పకుండా చాలా సీరియస్ గా తన క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అతను కేవలం సిటీలోనే నెంబర్ 1 సర్జన్ మాత్రమే కాదు, కోట్లకు అధిపతి అయిన జమీందార్ వంశ వారసుడు. అతని మాటే శాసనం, అతని రూల్సే ఫైనల్. అందుకే హాస్పిటల్లో అతన్ని అందరూ భయంతో కూడిన గౌరవంతో మిస్టర్ హార్ట్లెస్ డాక్టర్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇంతకీ హాస్పిటల్ పేరు చెప్పనే లేదు కదా?
అభి అభిరామ్ వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న అభయ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిటీలోనే టాప్ హాస్పిటల్. అందరూ డబ్బున్న వాళ్లే వస్తూ ఉంటారు. అందుకే ఉదయం 8 గంటలకే పేషెంట్స్ తో కిటకిటలాడుతోంది ఆ హాస్పిటల్. అభి అతని క్యాబిన్ లోకి వెళ్లిన వెంటనే మిగతా స్టాఫ్ కూడా కంగారుగా తమ వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన తండ్రిని పట్టుకుని ఏడుస్తూ లోపలికి వస్తాడు. డాక్టర్ గారు, ప్లీజ్ మా నాన్నగారిని కాపాడండి. హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. నా దగ్గర అంత డబ్బు లేదు సార్, కానీ ఎలాగైనా కడతాను. దయచేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటూ బయట రిసెప్షన్ లో చెప్తున్నా కూడా జాయిన్ చేసుకోవడానికి కూడా ముందుగా కొంత అమౌంట్ కట్టాలి అంటూ రిసెప్షనిస్ట్ వాళ్ళని లోపలికి పంపను అంటుంది. అతను భయంతో గట్టిగా అరుస్తూ హెల్ప్ చేయమని అందరికీ అడుగుతూ ఉంటే ఆ అరుపులు సెకండ్ ఫ్లోర్ లో ఉన్న క్యాబిన్ లో ఉన్న అభి చెవుల్లో పడతాయి. ఏమైందని కిందకి వచ్చేసరికి అతని ఎదురుగా వస్తున్న అభిని చూసి వాళ్ళ నాన్నని జాయిన్ చేసుకోమని జరిగింది చెప్పగానే అభి కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోతాయి. స్టాఫ్ ని రిసెప్షనిస్ట్ ని కోపంగా చూసి పేషెంట్ ని జాయిన్ చేసుకోమని గట్టిగా అరిచి చెప్తాడు. వాళ్ళంతా భయపడిపోతారు. హాస్పిటల్ వాళ్ళదే అయినా కానీ అభి ఇంకా పూర్తిగా ఛార్జ్ తీసుకోలేదు. అతని నాన్నమ్మే అన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు. అందుకే ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఇలా జరుగుతుందని కూడా వాళ్ళకి తెలీదు. రీసెంట్ గా ఫారిన్ లో తన ఎంబీఏ, ఎంబీబీఎస్, ఎండి కంప్లీట్ చేసుకుని వచ్చాడు అభి. ఇప్పుడు ఇలా చూస్తుంటే హాస్పిటల్లో ఏం జరుగుతోందో అర్థమయ్యి నెక్స్ట్ టైం రిపీట్ చేయొద్దని ముందు ఎవరు వచ్చినా జాయిన్ చేసుకుని వాళ్ళకి కాస్త తగ్గాక కావాలంటే అప్పుడు వేరే హాస్పిటల్ సజెస్ట్ చేయమని స్టాఫ్ అందరికి వార్నింగ్ లాంటిది ఇస్తాడు. ఇంకా ఆ పేషెంట్ కొడుకు అప్పటి వరకు అతను కూడా ఆ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఏమో అనుకుని చెప్పి ఇప్పుడు అతనే హాస్పిటల్ డీన్ అనేసరికి సంతోషంతో ఏడుస్తూ అభిరామ్ కాళ్ళ మీద పడబోతాడు. అభిరామ్ అతన్ని ఆపి భుజం తట్టి, ఇలాంటివి ఎప్పుడూ చేయకండి. ఇది డాక్టర్స్ గా మా బాధ్యత అంతే. లేండి, ముందు పేషెంట్ ని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి అని నర్సులకి సైగ చేస్తాడు. ఆ వ్యక్తి వైపు చూస్తూ డబ్బు గురించి తర్వాత ఆలోచిద్దాం బ్రదర్. నాకు డబ్బు కంటే మీ నాన్నగారి ప్రాణం ముఖ్యం. ధైర్యంగా ఉండండి, ఆయనకి ఏం కాదు అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతాడు. అభిరామ్ వెళ్లడం చూసి అక్కడే ఉన్న ఇద్దరు జూనియర్ నర్సులు గుసగుసలాడుకోవడం మొదలు పెడతారు. అబ్బా, చూసావా, ఎంత జమీందార్ వంశంలో పుట్టినా ఎంత మంచి మనసో. పైగా ఆ కటౌట్ చూడు, టాలీవుడ్ హీరోలా ఉంటాడు. ఒక్కసారి అలా చూస్తే చాలు నా లైఫ్ ధన్యమైపోతుంది అంటుంది ఒక నర్స్ కళ్ళల్లో రెడ్ హార్ట్స్ పెట్టుకుని. కళ బాగుంది. అతను ఎవరో తెలుసుగా, మనం వర్క్ చేసే హాస్పిటల్ డీన్, పైగా అందగాడు. అందుకే మన హాస్పిటల్లో సగం మంది డాక్టర్లు, నర్సులు అతని కోసమే లైన్లో ఉన్నారు. కానీ మనోడు అసలు దేనికి ఫ్లాట్ అవ్వడు. ప్రేమ పెళ్లి అంటేనే పరమ చిరాకంట అంటుంది ఇంకో నర్స్. అదే సమయంలో అభిరామ్ క్యాబిన్ లోకి స్టైల్ గా ఎంటర్ అవుతుంది డాక్టర్ నీలిమ. అభిరామ్ కాలేజీ రోజుల నుంచే ఫ్రెండ్స్. ఆమె కాలేజ్ నుంచే అభిరామ్ ని ప్రాణంగా ప్రేమిస్తోంది. అతని కోసమే వేరే పెద్ద హాస్పిటల్స్ లో ఆఫర్స్ వచ్చినా కూడా వదులుకొని ఇక్కడే డాక్టర్ గా జాయిన్ అయింది. క్యాబిన్ లోకి రాగానే ఒక బొకే అభిరామ్ టేబుల్ మీద పెట్టి హ్యాపీ బర్త్డే అభి అంది నీలిమ ఆశగా చూస్తూ. అభిరామ్ ఆమె వైపు ఓసారి సింపుల్ గా తలెత్తి చూసి థ్యాంక్స్ నీలిమ అని మళ్ళీ పేషెంట్స్ ఫైల్ చూసుకుంటూ ఉంటాడు. నీలిమ అతని చేతిని పట్టుకుని, అభి, ఇంకా ఎంతకాలం ఇలా నన్ను దూరం పెడతావు? కాలేజీ రోజుల్లో ప్రపోజ్ చేసినప్పుడు టైం లేదన్నావు. ఆఖరికి నీ కోసం ఇండియా వచ్చాక కూడా ఈ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యి నీ చుట్టూనే తిరుగుతున్నా.
నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా? నన్ను నీ లైఫ్ పార్ట్నర్‌గా ఎందుకు ఒప్పుకోవట్లేదు నువ్వు? అంటుంది బాధగా. అభిరామ్ నెమ్మదిగా తన చేతిని ఆమె చేతుల్లోంచి వెనక్కి తీసుకుంటాడు. అతని కళ్ళల్లో ఒక రకమైన శూన్యం, నిర్లిప్తత, చిరాకు కనిపిస్తాయి. నీలిమ, నువ్వు మంచి డాక్టర్‌వి. అంతకంటే మంచి ఫ్రెండ్‌వి. కానీ నా లైఫ్‌లో ప్రేమ, పెళ్లి అనే పదాలకి చోటే లేదు. దయచేసి నా నుంచి అవి ఆశించకు. ఇది నీకు లాస్ట్ టైం చెప్తున్నా అని గంభీరంగా చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. నీలిమ కళ్ళల్లో నీళ్లతో అలాగే ఉండిపోతుంది. సాయంత్రం అభిరామ్ వాళ్ళ పెద్ద జమీందార్ కోటలాంటి ఇంటికి వెళ్ళేసరికి హాల్లోనే అతని నాన్నమ్మ కనకదుర్గమ్మ పూజ ముగించుకుని కూర్చుని కనిపిస్తుంది. అభిరామ్ రాగానే ఆమె ముఖం ఒక్కసారిగా సీరియస్ గా మారిపోతుంది. అభి, ఈ రోజుతో నీకు 30 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకా ఎంతకాలం రా ఇలా? పెళ్లి మాట ఎత్తితే చాలు తప్పించుకు తిరుగుతున్నావు. అసలు నీ మనసులో ఏముందో రీజన్ చెప్పకుండా నువ్వనేస్తావేంటి? అంది అభి నాన్నమ్మ ఆవేదనగా. అభిరామ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా నిలబడతాడు. నాన్నమ్మ నిట్టూర్చి, నీ కళ్ళ ముందే నీ కళ్ళ తల్లిదండ్రులు విడిపోయారు. చిన్న వయసులోనే వాళ్ళ గొడవలు చూసి పెళ్ళంటేనే నమ్మకం కోల్పోయావని నాకు తెలుసురా. కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదా. వాళ్ళు విడిపోతే తప్పు పెళ్లిది కాదు నాన్న, వాళ్ళ ఆలోచనలది. ఆ చేదైన గతాన్ని పట్టుకుని నీ జీవితాన్ని ఇలా ఒంటరిగా గడిపేస్తావా? ఈ జమీందార్ వంశానికి వారసుడు వద్దనుకుంటున్నావా? అంటారు బాధగా. ఆవిడ గుండెల్లో బాధ అతనికి కూడా తెలుసు. అయినా కూడా పెళ్లికి అతని మనసు ఎంత మాత్రం ఒప్పుకోవట్లేదు. అసలు ఇండియా వస్తే ఇలా పెళ్లి చేసుకోమని అడుగుతుందని ఫారెన్ లోనే అతని స్టడీస్ కంప్లీట్ అయ్యాక కూడా కొన్నేళ్లు ఉండిపోయాడు. కానీ కనకదుర్గ గారికి ఒకరోజు బీపీ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోతే ఇంట్లో పనివాళ్లే హాస్పిటల్లో జాయిన్ చేసి అభికి కాల్ చేసి చెప్తారు. అప్పుడు సడన్ గా ఇంకా ఫారిన్ లో అన్ని వదిలేసి ఉన్న ఫలానా వచ్చేస్తాడు అభి. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ ఆవిడనే చూసుకుంటూ హాస్పిటల్ కి వెళ్తూ ఉంటాడు. ఆ హాస్పిటల్ కాకుండా వాళ్ళకి కోట్లలో టర్న్ ఓవర్ అయ్యే బోలెడు బిజినెస్లు ఉన్నాయి. వాటన్నిటికీ అభి ఒక్కడే వారసుడు. అలాంటి అభి పెళ్లి చేసుకోకుండా ఉండిపోతుంటే ఆవిడలో చెప్పలేనంత బాధ. అభిరామ్ అలాగే నిశ్శబ్దంగా ఉండడంతో అతని నాన్నమ్మకి కోపం వచ్చేస్తుంది. ఇదిగో అభి, ఇదే నా లాస్ట్ వార్నింగ్. నువ్వు గనక పెళ్లి చేసుకోకపోతే ఈ వంశానికి వారసుడే ఉండడు. నువ్వు నా మాట వినకపోతే ఈ కోట్లాది రూపాయల జమీందార్ ఆస్తి మొత్తాన్ని రేపే అనాథాశ్రమానికి రాసేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతారు ఆవిడ. ఆవిడ మాటలకి ఏమీ అనలేక అభిరామ్ తల పట్టుకుని సోఫాలో కూర్చునిపోతాడు. నాన్నమ్మ అన్న మాటలు, ఆస్తి కంటే కూడా తనను ప్రాణంగా పెంచిన నాన్నమ్మని ఎలా ఒప్పించాలో తెలియక సతమతమైపోతూ ఉండిపోతాడు. ఒక వారసుడే ఉంటే నాన్నమ్మ హ్యాపీగా ఉంటుంది. కానీ పెళ్లి చేసుకోవడం తన వల్ల కాదు అని అదే విషయం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఫ్రెండ్స్ అంతా కాల్ చేసి బర్త్డేకి పార్టీ అడగడం స్టార్ట్ చేస్తారు. ముందు ఇంట్రెస్ట్ లేదన్నా కూడా ఈ ఒక్కరోజే కదా అనటంతో తప్పక ఒప్పుకొని సిటీలోనే పెద్ద హోటల్లో ప్రైవేట్ లాంచ్ బుక్ చేసి అందరికీ ఇన్వైట్ చేస్తాడు. హీరో ఓకే, మరి మన హీరోయిన్ ఎక్కడుందో తెలుసుకుందాం రండి. ఆకాశం మేఘావృతమై ఉంటే చల్లటి గాలి కాలేజీ ఆవరణలోని పచ్చని చెట్లను తాకుతూ వీస్తోంది. క్లాస్ టైం కావడంతో స్టూడెంట్స్ అందరూ గుంపులుగా తిరుగుతున్నారు. కొందరు క్యాంటీన్ దగ్గర నవ్వుకుంటూ ముచ్చట్లు పెడుతుంటే మరికొందరు ఆల్రెడీ అవుతున్న సెమిస్టర్ ఎగ్జామ్స్ కి టెన్షన్ లో ఎప్పుడూ లేనిది అప్పుడు మాత్రం బుక్స్ తిరిగేస్తూ ఉంటారు. ఒక పక్క అల్లరి, ఇంకో పక్క చదువుల సందడితో ఆ కాలేజ్ వాతావరణం అంతా ఎంతో లైవ్లీగా ఉంది.
సరిగ్గా అదే సమయంలో కాలేజ్ మెయిన్ గేట్ గుండా లోపలికి నడుచుకుంటూ వస్తోంది అక్షర. తెల్లటి చుడీదార్, ముఖం మీద పడుతున్న ముంగురులను చాలా సున్నితంగా నడుస్తూనే తన కుడి చేతి వేళ్లతో చెవి వెనక్కి నెట్టుకుంటూ వస్తోంది. ఆ చిన్న మూమెంట్ కి అక్కడ కాలేజ్ టైం ఒక్క నిమిషం ఆగిపోయినట్టే అనిపిస్తుంది. క్లాస్‌లకి వెళ్తున్న జూనియర్స్ నుంచి కారిడార్‌లో నిలబడ్డ సీనియర్స్ అబ్బాయిల వరకు అందరి కళ్ళు ఒక్కసారిగా అక్షర మీదే పడతాయి. ఆమె పద్ధతి, ఆ కళ్ళల్లో ఉన్న అమాయకత్వం చూసి అబ్బాయిలంతా అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోయారు. కానీ ఇక్కడ అక్షర మాత్రం ఆ చూపులన్నింటినీ అస్సలు పట్టించుకోవట్లేదు. ఎవరి వైపు చూడకుండా చాలా హుందాగా తలదించుకొని క్లాస్ వైపే నడుస్తూ ఉంటుంది. ఆమె పక్కనే ఉన్న ఆమె బెస్ట్ ఫ్రెండ్ శిరీష చుట్టుపక్కల అబ్బాయిల రియాక్షన్ చూసి అక్షరను మోచేత్తో పొడిచింది. అసలు నువ్వు అమ్మాయివేనా అక్షర? అక్కడ చూడు, మోస్ట్ మోస్ట్ హ్యాండ్సమ్ సీనియర్స్ కూడా నీ వైపే గుడ్లప్పగించి చూస్తున్నారు. కాలేజ్‌కి వచ్చి 3 ఏళ్లవుతున్నా ఒక్కడంటే ఒక్కడికి కూడా లైన్ ఇవ్వలేదు. ఎవడో ఒకడికి ఓకే చెప్పి ఈ ఏజ్‌లో లవ్‌ని కాస్త ఎంజాయ్ చేయొచ్చు కదా! నాకెలాగా ఒక్కడంటే ఒక్కడు కూడా ప్రపోజ్ చేయట్లేదు. కనీసం నీ లవ్ స్టోరీ అయినా చూసైనా హ్యాపీ అయిపోతా అంటుంది ఆట పట్టిస్తూ. అక్షర పెదవులపై చిన్న నవ్వు నవ్వి నిట్టూరుస్తుంది. ఆ లవ్, ఎంజాయ్‌మెంట్‌లన్నీ నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలకి సెట్ అవ్వవు శిరీష. నా ప్రపంచం, నా ఆలోచనలు ఎప్పుడూ మా ఫ్యామిలీ చుట్టూనే ఉంటాయి. మా నాన్నకి నేనంటే ప్రాణం. నన్ను బాగా చదివించాలని ఆయన పగలు రాత్రి కష్టపడుతున్నారు. కానీ అంటూ అక్షర మాట ఆపేసింది. ఆమె కళ్ళల్లో పైకి చెప్పుకోలేని ఒక చిన్న బాధ మెరుస్తుంది. కానీ ఏంటి అక్షర? అంటూ అడిగింది శిరీష. నాన్నకి నేనంటే ఎంత ప్రాణమో ఇంట్లో మా పిన్ని వల్ల అంత ప్రశాంతత లేదు శిరీష. నన్నెప్పుడు ఇంట్లోంచి పంపించేద్దామా, నా చదువు ఎప్పుడు ఆపేద్దామా అని చూస్తూ ఉంటుంది. నాన్న కోసం అన్నీ భరిస్తున్నా. అందుకే నాకు ఈ లవ్ గోలలు వద్దు. చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని నాన్నని బాగా చూసుకోవాలి అంతే. ఇంకేం కోరికలు లేవు అని ఇన్నాళ్ళు చెప్పని ఆమె మనసులో నిజాలని, బాధలని చెప్పి అప్పటికి కూడా వాళ్ళనే గమనిస్తున్న అబ్బాయిల కళ్ళల్లో ఆమె కంట్లో నీళ్లు చూపించడం ఇష్టం లేక శిరీష చేతిని పట్టుకుని క్లాస్ రూమ్‌లోకి ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. ఆ రోజు లాస్ట్ జరిగిన సెమిస్టర్ ఎగ్జామ్ చాలా బాగా రాసి సంతోషంగా బయటికి వస్తారు. సాయంత్రం కాలేజ్ అయిపోయాక అక్షర, శిరీష కలిసి బయటికి వస్తుంటే అప్పుడు కాలేజ్‌లోనే ఉండే ఒక రిచ్ స్టూడెంట్ రాజేష్ కార్‌లో వచ్చి వాళ్ళ ముందు అతని కార్‌ని ఆపుతాడు. గ్లాస్ దించి అక్షర వైపు చూస్తూ, హే అక్షర, రేపు నైట్ సిటీ చివర్లో ఉన్న ఒక పెద్ద హోటల్లో మా ఫ్రెండ్స్ అందరికీ గ్రాండ్ పార్టీ ఇస్తున్నాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి అన్నాడు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తూ. అక్షర ఏమాత్రం తడుముకోకుండా చాలా స్ట్రైట్ గా, సారీ, నాకు పార్టీలకి రావడం అస్సలు ఇష్టం ఉండదు. పైగా మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు అని ముఖం మీదే నో చెప్పేసి శిరీషని తీసుకుని బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నరకం లాంటి తన ఇంటికి చేరుకునేసరికి చీకటి పడిపోతే అక్షర ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్లో ఉన్న వాళ్ళ పిన్ని సుమిత్ర ముఖం మార్చుకుని కూర్చుని అక్షరను చూడగానే సూటిపోటి మాటలు ఆడడం స్టార్ట్ చేస్తుంది. ఆహా, మహారాణి గారు ఇప్పుడే కాలేజ్ నుంచి విచ్చేశారన్నమాట. అసలు చదువు పేరు చెప్పి బయట తిరగడమేనా? ఇంట్లో ఏమైనా బాధ్యత ఉందా? ఆడపిల్లవి ఎప్పుడు పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే సరిపోతుందా? ఇంట్లో వంట, వార్పు ఇవన్నీ ఎవరు చేస్తారు? నీకోసం నువ్వొచ్చే వరకు మేమంతా అలా ఆకలితో చావాలా? అంటూ
నోటుకొచ్చినట్టు వాగడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో అక్షర తండ్రి రాఘవరావు ఆఫీస్ నుంచి అలసిపోయి లోపలికి వస్తాడు. రాగానే భార్య అన్న మాటలు ఆయన చెవిన పడతాయి. తన ప్రాణ సమానమైన కూతురిని భార్య అలా అంటుంటే ఆయన గుండె బాధతో విలవిలలాడింది. కాని తన అనారోగ్యం వల్ల భార్య నోటికి భయపడి ఏమీ అనలేక నిస్సహాయంగా నిలబడిపోతాడు. వాళ్ళ నాన్న ముఖంలో వచ్చిన బాధని అక్షర గమనిస్తుంది. ఆమె వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, మీరు వెళ్ళి చేతులు కడుక్కునండి, నేను ఇప్పుడే కాఫీ తెస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోతుంది. వంటింట్లోకి వెళ్ళిన అక్షర కన్నీళ్లను గుండెలోని దాచుకుని కాఫీ కలిపి వాళ్ళ నాన్నకి పిన్నికి ఇచ్చి వేగంగా మిగతా వంట పని అంతా మొదలు పెడుతుంది. రాత్రికి కావలసిన వంట అంతా పూర్తి చేసి వాళ్ళందరికీ వడ్డిస్తుంది. ఆ తర్వాత సింక్ లో ఉన్న ఎంగిలి గిన్నెలన్నింటినీ తనే కడిగి వంటిల్లంతా నీట్గా సర్దేస్తుంది. అంత పని చేసినా ఆమె ముఖంలో అలసట కంటే చదువుకోవాలనే తపనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రాత్రి నిశ్శబ్ద వాతావరణంలో అందరూ పడుకున్నాక అక్షర తన గదిలో చిన్న టేబుల్ ల్యాంప్ వెలుతురులో కూర్చుని బుక్స్ ఓపెన్ చేస్తుంది. పగలు జరిగిన అవమానాలు, పిన్ని అన్న మాటలన్నీ మర్చిపోయి తన భవిష్యత్తు కోసం ఎంతో ఏకాగ్రతతో చదువుకోవడం స్టార్ట్ చేస్తుంది. కానీ కాలేజీలో ఆ రాజేష్ చెప్పిన పార్టీ రాబోయే రోజుల్లో తన జీవితాన్ని ఎంత పెద్ద ఊబిలోకి నెట్టబోతోందో పాపం ఆ అమాయకురాలికి అస్సలు తెలీదు. మరుసటి రోజు ఉదయం కాలేజీ ఆవరణ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ తో, టెన్షన్ వాతావరణంతో నిండిపోయింది. ఎందుకంటే ఆ రోజు ఫైనల్ సెమిస్టర్ లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. స్టూడెంట్స్ అందరూ క్లాస్ రూమ్ లో బయట నిలబడి లాస్ట్ మినిట్ రివిజన్ చేసుకుంటూ ఉంటున్నారు. అక్షర, శిరీష కూడా తమ హాల్ టికెట్స్ చేత్తో పట్టుకుని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికి లైన్లో నిలబడతారు. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి సరిగ్గా ఇంకా 2 నిమిషాలు మాత్రమే టైం ఉంది. అందరూ క్లాస్ రూమ్లోకి వెళ్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ముందు రోజు సాయంత్రం పార్టీకి రమ్మని అడిగిన ఆ రాజేష్ తన గ్యాంగ్తో కలిసి అక్షర వైపు నడుచుకుంటూ వస్తుంటాడు. అతని ముఖంలో ఏదో సైకోటిక్ ప్లాన్ కనిపిస్తూనే ఉంటుంది. అక్షర పక్కకి నడుస్తుండగా రాజేష్ ఒక్కసారిగా ముందుకు వచ్చి క్షణాల వ్యవధిలో అక్షర చేతిలో ఉన్న హాల్ టికెట్ ని, అలాగే పక్కనే ఉన్న శిరీష చేతిలో ఉన్న హాల్ టికెట్ ని లాగేసుకుంటాడు. అక్షర ఒక్కసారిగా షాక్ అయిపోయి, రాజేష్, ఏం చేస్తున్నావు? ఎగ్జామ్ కి టైం అవుతోంది, మా హాల్ టికెట్స్ మాకిచ్చేయి అంటుంది కంగారుగా. రాజేష్ ఆ హాల్ టికెట్లను గాలిలో తిప్పుతూ క్రూయల్ గా నవ్వుతూ, ఇంత ఈజీగా ఇస్తే నేను రాజేష్ ని ఎందుకు అవుతాను అక్షరా? నిన్న చాలా సింపుల్ గా నా ముఖం మీదే నో చెప్పి వెళ్ళిపోయావు కదా. నా మాటను కాదన్న వాళ్ళు ఈ కాలేజీలోని ఎవ్వరూ లేరు. ఈ హాల్ టికెట్లు మీకు కావాలంటే ఈ రోజు నైట్ నేనిచ్చే గ్రాండ్ పార్టీకి నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరూ రావాలి. వస్తానని మాటిస్తేనే ఇవి మీ చేతికొస్తాయి, లేదంటే లేదు అంటాడు మొండిగా. రాజేష్, ప్లీజ్, ఇది మా లైఫ్ ఇష్యూ. ఎగ్జామ్ రాయకపోతే మా ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలాంటి చీప్ పనులు చేయకు అంటూ శిరీష కొద్దిగా ఏడవటం మొదలు పెడుతుంది. కానీ రాజేష్ అస్సలు వినలేదు. ఇంకా 1 నిమిషమే టైం ఉంది. మీరు ఎగ్జామ్ రాసి పాస్ అవుతారో లేక ఇక్కడే ఏడుస్తూ నిలబడతారో మీ ఇష్టం అంటూ వాచ్ చూసుకుంటాడు. బెల్ సౌండ్ చాలా గట్టిగా కిర్రమంటూ వచ్చేసింది. స్టూడెంట్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు. కారిడార్ అంతా ఖాళీ అయిపోతోంది. చివరి క్షణంలో రాజేష్ అలా చేస్తాడని అక్షర, శిరీష అస్సలు ఊహించలేదు. ఎగ్జామ్ రాయకపోతే తన చదువంతా పాడైపోతుంది.
నాన్న కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇంట్లో పిన్ని అసలే బతకనివ్వదు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా వేరే దారి లేక అక్షర గుండెల నిండా భారంతో ఒప్పుకోక తప్పలేదు. సరే, నేను పార్టీకొస్తాను. మా హాల్ టికెట్స్ మాకిచ్చేయ్ అంటూ ఏడుస్తూ గట్టిగా అరిచింది అక్షర. అక్షర నోటి వెంట ఆ మాట వినగానే రాజేష్ ముఖంలో గెలుపు నవ్వు కనిపిస్తుంది. దట్ ఈజ్ లైక్ ఏ గుడ్ గర్ల్. నైట్ 8 గంటలకి హోటల్ రాయల్ ప్యాలెస్, గుర్తుంది కదా అంటూ హాల్ టికెట్స్ ని అక్షర చేతిలో పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అక్షర శిరీష ఇద్దరూ కంగారుగా ఏడుస్తూ ఎగ్జామ్ హాల్లోకి పరిగెత్తారు. కానీ అప్పటికే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 15 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. ఇన్విజిలేటర్ తిడుతున్నా భరిస్తూ వణుకుతున్న చేతులతో అక్షర కన్నీళ్లు తుడుచుకుంటూ ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేసింది. మైండ్ అంతా టెన్షన్ గా ఉన్నా కష్టపడి ఎగ్జామ్ ని పూర్తి చేస్తుంది. సాయంత్రం కాలేజ్ అయిపోయాక అక్షర గుండెల్లో ఏదో తెలియని భయం, బెంగ మొదలైపోతాయి. అసలు వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఇచ్చిన మాట కోసం, తన చదువు కోసం విధియాడుతున్న వింత నాటకంలో భాగంగా అక్షర శిరీషతో ఆ హోటల్లో పార్టీకి వెళ్ళడానికి అడుగులు వేస్తుంది. హోటల్ రాయల్ ప్యాలెస్ బ్యాంక్వెట్ హాల్లో లోపల వాతావరణం అంతా చాలా వైల్డ్ గా ఉంది. చీకటిగా ఉన్న హాల్లో రంగురంగుల లేజర్ లైట్స్ మెరుస్తూ కంటికి భ్రమ కలిగిస్తున్నాయి. లౌడ్ స్పీకర్స్ నుంచి వస్తున్న బేస్ మ్యూజిక్ సౌండ్ కి హాల్ మొత్తం షేక్ అయిపోతోంది. మోడర్న్ డ్రెస్సులు వేసుకున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఆ మ్యూజిక్ కి క్రేజీగా డాన్సులు చేస్తున్నారు. అక్కడున్న ప్రతి ఒక్కరి చేతుల్లో ఆల్కహాల్ గ్లాసెస్ ఉన్నాయి. అలాంటి అట్మాస్ఫియర్ కి అస్సలు అలవాటు లేని అక్షర, శిరీష ఇద్దరూ భయపడుతూ ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకుని లోపలికి అడుగు పెట్టారు. వాళ్ళని చూడగానే రాజేష్ చేతిలో ఉన్న డ్రింక్ గ్లాస్ తో వాళ్ల ముందుకు వచ్చాడు. అతని గ్యాంగ్ అంతా వాళ్ళని చుట్టుముట్టారు. వెల్కమ్ అక్షర. చూసారా, ఈ రాజేష్ చెప్తే ఇలా వినాలి, లేదంటే ఇలాగే ఎగ్జామ్స్ కి, కెరీర్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ చాలా ఓవర్ గా పొగరుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. రాజేష్ ప్రవర్తన చూసిన అక్షర కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. రాజేష్, నువ్వు చెప్పినట్టే పార్టీకి వచ్చాం కదా, ప్లీజ్ మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. మాకు ఈ వాతావరణం అస్సలు సెట్ అవ్వదు, చాలా భయంగా ఉంది అంటూ శిరీష ఏడుస్తూ బ్రతిమలాడుతుంది. వాళ్ళ భయాన్ని చూసి రాజేష్ కి ఏదో సాటిస్ఫాక్షన్ వచ్చినట్టు అనిపిస్తుంది. సరే సరే, అంతగా ఏడవకండి. మిమ్మల్ని చూస్తుంటే నాకే జాలేస్తోంది. మిమ్మల్ని క్షమించేస్తున్నా. కానీ పార్టీకి వచ్చినందుకు లాస్ట్ గా ఈ కూల్ డ్రింక్ తాగి వెళ్ళిపోవచ్చు అంటూ టేబుల్ మీద ఉన్న 2 గ్లాసులను వాళ్ళకి అందిస్తాడు. చుట్టూ ఉన్న వాళ్ళల్లో అప్పుడే చాలా మంది వాళ్ళని కొరుక్కు తినేలా చూస్తుంటే భయంతో గుండెలు జారిపోతూ ఉంటాయి అక్షరకి. అందుకే అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలనే కంగారులో అక్షర ఆ గ్లాసులో ఉన్న డ్రింక్ ని ఒకే శ్వాసలో తాగేస్తుంది. అది చూసి రాజేష్, అతని గ్యాంగ్ గట్టిగా నవ్వుకుని వెళ్ళిపోతే శిరీష మాత్రం అమ్మయ్య అనుకుంటూ తన డ్రింక్ ని కావాలనే కింద పారేస్తుంది. కానీ తాగిన 2 నిమిషాలకే అక్షరకు తల విపరీతంగా తిరగడం స్టార్ట్ అయిపోతుంది. కళ్ళు మసకబారిపోతూ బ్రెయిన్ మొద్దుబారిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. హాల్లో ఉన్న లైట్స్, జనాలు అంతా రౌండ్ గా తిరుగుతున్నట్టు ఫీలింగ్ వచ్చేసి శిరీష, నాకు ఏదోలా ఉంది, బయటికి వెళ్దాం పదా అంటూ అక్షర తులుతూ నెమ్మదిగా క్రౌడ్ లో నుంచి బయటికి నడవడం స్టార్ట్ చేస్తుంది. బయట ఉన్న కారిడార్ లోపలికి వచ్చేసరికి జనాల రష్ చాలా ఎక్కువగా ఉండి ఆ నెట్టేసుకునే గందరగోళంలో అక్షర చెయ్యి శిరీష చేతి నుండి మిస్ అయిపోతుంది. అక్షర, ఎక్కడున్నావు అంటూ శిరీష కంగారుగా వెతుకుతూ ఉంటుంది. కానీ అక్షర మాత్రం ఆ చీకటి కారిడార్ లో ఎటో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఇద్దరు కాలేజీలో కలిసే వరకు ఇద్దరికి టెన్షన్ గానే ఉంటుంది. కానీ ఆ నైట్ తర్వాత
రాజేష్ నిజంగానే అక్షరని గాని శిరీషని గాని కాలేజీలో ఎలాంటి ఇబ్బంది పెట్టడు. దాంతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడు. దాంతో అక్షర శిరీష ఇద్దరు హమ్మయ్య ఆ రోజుతో ఆ ప్రాబ్లం తీరిపోయింది, రాజేష్ మనల్ని ఏం అనడం లేదు అని పెద్ద గండం గడిచినట్టు రిలాక్స్ అవుతారు. ఎగ్జామ్స్ కూడా అయిపోవడంతో అక్షర ఊపిరి పీల్చుకుంది, కానీ ఆ హ్యాపీనెస్ ఎంతో కాలం నిలవలేదు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం అక్షర నిద్ర లేవగానే ఆమెకు విపరీతంగా కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతుంది. రూమ్ అంతా తన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. బెడ్ మీద నుంచి లేవగానే సడన్ గా వామిటింగ్ సెన్సేషన్ రావడంతో కంగారుగా వాష్రూంలోకి వెళ్లి పరిగెత్తింది. విపరీతమైన వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. నీరసంతా బాడీ అంతా వణిగిపోతూ ఉంటుంది. వామిటింగ్స్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా వామిటింగ్స్ ఏమాత్రం తగ్గకపోగా రోజు రోజుకు నీరసం ఎక్కువైపోతుండడంతో అక్షర విపరీతమైన భయంతో లోపలే నలిగిపోతుంది. దాంతో తన బెస్ట్ ఫ్రెండ్ శిరీషని తీసుకుని సిటీలోనే ఉన్న ఒక పేరున్న హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్ కారిడార్లో అటు ఇటు తిరుగుతూ చేతులు నలుపుకుంటూ విపరీతమైన టెన్షన్ పడిపోతూ ఉంటుంది అక్షర. గుండెల్లో ఏదో తెలియని భయం, కళ్ళల్లో కన్నీళ్లు ఆగటం లేదు. అప్పుడే లోపల నుంచి వచ్చిన శిరీష రిపోర్ట్ పట్టుకుని కంగారుగా వస్తుంది. అక్షర, మనం భయపడిందే అయింది. యూరిన్ టెస్ట్, స్కానింగ్ రిపోర్ట్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి. నువ్వు నువ్వు ప్రెగ్నెంట్ వే. అంతే. ఆ మాట వినగానే అక్షర మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సిరి, ఏమంటున్నావే? అసలు నాకెలా ప్రెగ్నెన్సీ వస్తుంది? నాకేం తెలీదే. ఆ రోజు పార్టీలో కూల్ డ్రింక్ తాగాక ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే మా పిన్ని నన్ను బతకనివ్వదు. ఇంట్లోంచి గెంటేస్తుంది. నా చదువు పాడైపోతుంది. నేనేం చేయాలి సిరి? అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతుంది. శిరీష ఆమెను ఓదారుస్తూ, ఇప్పుడు ఏడవడం వల్ల లాభం లేదు అక్షర. ఈ టైంలో అబార్షన్ చేయించుకోవడమే ఏకైక దారి. పద, వేరే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి అక్షరాన్ని తీసుకుని సిటీలో ఉన్న రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తుంది. కానీ లీగల్గా ఇష్యూస్ వస్తాయని ఏ డాక్టర్ అబార్షన్ చేయడానికి ఒప్పుకోరు. ఒకవేళ ఒకరిద్దరు ఒప్పుకున్నా మిడిల్ క్లాస్ అమ్మాయి అయిన అక్షర ఊహించలేనంత భారీ మొత్తంలో మనీని డిమాండ్ చేస్తారు. చదువుకునే అక్షర దగ్గర అంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పలేనంత నిరాశతో, గుండె నిండా బాధతో చివరి ప్రయత్నంగా సిటీ చివరిలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళిద్దరూ వెళ్తారు. అక్కడ క్యాబిన్లో డాక్టర్ వివేక్, అతని ఫ్రెండ్ డాక్టర్ అభిరామ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అభి అక్కడికి అతని ఫ్రెండ్ని కలవటానికి వస్తాడు. అక్షర భయపడుతూనే ఒంటరిగా లోపలికి వెళ్తుంది. డాక్టర్ వివేక్ అభిరామ్ని పక్క రూమ్లో ఉండమని సైగ చేసి అక్షర వైపు చూస్తాడు. అక్షర ఏడుస్తూ తన పరిస్థితిని, తన దగ్గర అంత అమౌంట్ లేదనే విషయాన్ని డాక్టర్కి చెప్తుంది. అక్షర అందాన్ని చూసిన ఆ డాక్టర్ వివేక్ కళ్ళల్లో మెరుపు మెరుస్తుంది. మనీ లేకపోతేనేం బేబీ, నన్ను కాస్త సాటిస్ఫై చేయి, నీ పని ఫ్రీగా చేసేస్తా అంటూ అసభ్యంగా మాట్లాడతాడు. ఆ మాటలకి అక్షర ఒళ్ళు మండిపోతుంది. కన్నీళ్లు ఆగిపోయి కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుని, ఛీ, డాక్టర్ డ్రెస్ వేసుకున్న ముగాడివా నువ్వు? నీలాంటి వాడి దగ్గర చచ్చిన ట్రీట్మెంట్ తీయించుకోను అని గట్టిగా తిట్టేసి అక్కడి నుంచి విసవిస బయటకు వచ్చేస్తుంది. పక్క రూమ్లో ఉండి ఆ మాటలన్నీ విన్న అభిరామ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్షర వెళ్ళిపోతుంటే ఆమె ముఖాన్ని చూసి, ఈ అమ్మాయిని నేనెక్కడో చూశానే అని ఆలోచించడం మొదలు పెడతాడు. హఠాత్తుగా అతనికి ఒక సంఘటన గుర్తొచ్చి కంగారుగా హాస్పిటల్ నుంచి బయటపడి ఇంటికి కారులో వచ్చేస్తాడు. ఇంటికి వచ్చినా కూడా అభిరామ్ మైండ్లో ఎన్నో ప్రశ్నలు సొల్లు తిరుగుతూ ఉంటాయి. ఆ అమ్మాయి ముఖం చూసినప్పటి నుంచి అతని గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. హడావుడిగా ఇంటికి వచ్చిన అభిరామ్ కాసేపు ఆలోచించి ఏదో గుర్తురాగానే
వెంటనే తన ఫ్రెండ్ కిరణ్కి కాల్ చేస్తాడు. కిరణ్, అర్జెంటుగా ఒక హెల్ప్ కావాలరా. ఆ రోజు రాయల్ ప్యాలెస్ హోటల్లో జరిగిన నా బర్త్డే పార్టీ గుర్తుంది కదా. ఆ నైట్ సీసీటీవీ ఫుటేజ్ కోసం ట్రై చేయమన్నాను. నీకు దొరికిందా లేదా అని కంగారుగా అడుగుతాడు. అవతల నుంచి కిరణ్, హా అభి, దొరికిందిరా. నువ్వు అడిగిన పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉంది. ఇప్పుడే నీకు పంపిస్తా అని చెప్పి పంపిస్తాడు. పెన్ డ్రైవ్ చేతికి రాగానే అభిరామ్ తన ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి ఆ రోజు రాత్రి ఫుటేజ్ ప్లే చేస్తాడు. ఆ వీడియోలో అభిరామ్ తన బర్త్డే ప్రైవేట్ పార్టీ ముగించుకుని హాల్ నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఆ రోజు అతనికి డ్రింక్ ఎక్కువై కాళ్ళు సరిగ్గా పడటం లేదు. దాంతో ఇంటికి వెళ్ళడం సేఫ్ కాదని భావించి అదే హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకుని కీస్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో రాజేష్ ఇచ్చిన కూల్ డ్రింక్ మత్తులో పూర్తిగా తూలిపోతూ చేతులు గాల్లో ఊపుకుంటూ కారిడార్ లోకి వస్తుంది అక్షర. స్పృహలేని స్థితిలో ఉన్న ఆమె నెమ్మదిగా నడుస్తూ అభిరామ్ ఉన్న రూమ్ వైపే వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో స్క్రీన్ మీద చూస్తున్న అభిరామ్కి చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆ రోజు రాత్రి తను అనుకోకుండా టైం స్పెండ్ చేసింది మరెవరో కాదు, ఇందాక హాస్పిటల్లో వివేక్ క్యాబిన్ లో చూసిన అక్షరతోనే. అంటే ఇప్పుడు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ తనదేనా? ఈ నిజం తెలియగానే అభిరామ్కి చేతులు వణకడం స్టార్ట్ అవుతాయి. కానీ అసలు ఆ అమ్మాయి ఎలాంటిది? కావాలని తనని ట్రాప్ చేసిందా అని తెలుసుకోవడానికి అభిరామ్ అతనికి తెలిసిన డిటెక్టివ్ టీంకి కాల్ చేసి విషయం చెప్పి అన్ని కనుక్కోమంటాడు. వాళ్ళు ఆమెకి తెలియకుండా ఫాలో అవడం స్టార్ట్ చేసి ఆమె కాలేజ్, ఇల్లు, ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్కరి ద్వారా అక్షర గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. అక్షర చాలా పద్ధతైన అమ్మాయి అని, ఎవరితోనూ మాట్లాడే రకం కాదని, ఆమె క్యారెక్టర్ 100% క్లీన్ అని తెలిసాక అభిరామ్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దానితో అభికి ఒక క్లారిటీ వస్తుంది. ఇక లేట్ చేయకూడదని తన ప్లాన్ ప్రకారం అక్షర మళ్ళీ ఈసారి డైరెక్ట్ గా అతని హాస్పిటల్కి వచ్చేలా ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తాడు. అక్షర, శిరీష కలిసి అబార్షన్ కోసం సిటీలోని చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మనీ లేక ఇబ్బంది పడుతున్న విషయం కూడా అభిరామ్ తెలుసుకుంటాడు. కాబట్టి దీనిని క్యాష్ చేసుకోవాలని అభిరామ్ ఒక ప్లాన్ వేస్తాడు. ఆల్రెడీ అక్షర తిరిగిన హాస్పిటల్లో ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి అతని ప్లాన్ ప్రకారం ఆ హాస్పిటల్ నుండి అక్షరాకి ఒక కాల్ వెళ్తుంది. హలో అక్షర గారు, మీరు మొన్న అబార్షన్ కోసం మా హాస్పిటల్కి వచ్చారు కదా. మా సీనియర్ డాక్టర్ గారితో మాట్లాడాం. మీ సిచ్యువేషన్ చూసి ఆయన తక్కువ అమౌంట్కే అబార్షన్ చేయడానికి ఓకే అన్నారు. కానీ ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు కొన్ని జనరల్ బ్లడ్ టెస్ట్లు చేయాలి. మీరు అర్జెంటుగా అభయ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి రండి, అక్కడే అన్ని చెకప్లు జరుగుతాయి అని చెప్తారు. ఆ కాల్ రాగానే అక్షర, సిరి ఇద్దరి ప్రాణం లేచి వచ్చినట్టు ఫీల్ అయ్యి అమ్మయ్యా, దేవుడే దారి చూపించాడు అనుకుంటూ వెంటనే ఆ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ డాక్టర్స్ అక్షరకి నార్మల్ చెకప్ చేస్తున్నట్టు నమ్మించి అభిరామ్ చెప్పినట్టు సీక్రెట్ గా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని డిఎన్ఏ టెస్ట్ కి పంపిస్తారు. ఆ రిపోర్ట్స్ రాగానే అభిరామ్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. రిపోర్ట్ ఓపెన్ చేసి చూసిన అభిరామ్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఆ కడుపులో పెరుగుతున్న బేబీ 100% అభిరామ్దే అని క్లియర్ గా తెలిసిపోతుంది. రిపోర్ట్ చేతిలో పట్టుకోగానే అభిరామ్కి ఇంట్లో వాళ్ళ నాన్నమ్మ అన్న మాటలు గుర్తొస్తాయి. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ వంశానికి వారసుడు ఉండడు. నా మాట వినకపోతే ఈ కోట్లాది రూపాయల జమీందార్ ఆస్తి మొత్తాన్ని అనాథాశ్రమానికి రాసేస్తాను. ఇంక వెంటనే అభిరామ్ కళల్లో ఒక వింత మెరుపు మెరుస్తుంది. నాకు పెళ్లి వద్దు, కానీ నాన్నమ్మకి వారసుడు కావాలి. ఇప్పుడు నా బేబీ ఆ అక్షర కడుపులో పెరుగుతోంది. ఆ బిడ్డను ఎలాగైనా నేను దక్కించుకోవాలి.
నాన్నమ్మకి వారసుడిని అప్పగించాలి అని ఫిక్స్ అవుతాడు. ఇంకా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకూడదు అనుకుని కార్ కీస్ తీసుకుని నేరుగా అక్షర వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కుని బయలుదేరుతాడు. కానీ హాస్పిటల్లో డాక్టర్ అభి చెప్పమన్నట్టే అక్షరాతో చెప్తారు. మేడం, మీకు లాస్ట్‌గా పీరియడ్స్ డేట్ ఎప్పుడు మిస్ అయింది? అని అడగగానే గుర్తు చేసుకుని చెప్తుంది అక్షర. అవునా? అయితే ఆల్రెడీ బేబీ గ్రోత్ చాలా ఫాస్ట్‌గా ఉండడం, అలాగే మీరు హాస్పిటల్‌కి లేట్‌గా రావడం వల్ల అబార్షన్ చేసే పీరియడ్‌ని మీరు దాటేశారు. ఇప్పుడు అబార్షన్ చేయడం కుదరదు అనగానే ఇక్కడ అక్షర గుండె ఆగినంత పని అవుతుంది. ఇంట్లో వాళ్ళ నాన్నకి ఆమె మొహం ఎలా చూపించగలదు? ఇప్పుడు ఈ విషయం వాళ్ళ పిన్నికి గనక తెలిస్తే తనని అసలు బతకనిస్తుందా? అక్షరా! అక్షరా! ఏమైందే? ఏం ఆలోచిస్తున్నావే? అంటూ శిరీష పక్క నుంచి భుజం కలిపి పిలిస్తే గాని ఈ లోకంలోకి రాదు అక్షర. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు అంటుంది కాళ్ళు చేతులు వణికిపోతుంటే. అక్షర పరిస్థితి శిరీషకి కూడా అర్థమవుతుంది. కానీ ఆమె మాత్రం ఏం చేయగలదు. అందుకే మౌనంగా ఉండిపోయి అక్షర వాళ్ళ ఇంటి వరకు తోడు వచ్చి జాగ్రత్తగా ఉండే. ఏం కాదు. ఇంట్లో అయితే ముందు చెప్పేయ్. ఏం జరిగితే అదే జరుగుతుంది. కానీ వాళ్ళే నీకు తోడుగా ఉంటారు. అలాగే నేను కూడా నీకెప్పుడు తోడుగా ఉంటాను అంటూ ధైర్యం చెప్పి కష్టంగా వదిలి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది శిరీష. కానీ అక్షరాకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి అన్న అడుగులు ముందుకు పడవు. అలా బాధతో భయంగానే మెల్లిగా లోపలికి వెళ్తుంది. అప్పటికి చాలా రోజుల నుంచి అక్షర ప్రవర్తనలో మార్పు చూస్తున్న ఆమె పిన్ని సుమిత్రిక భర్తని కూర్చోబెట్టి అదే విషయం చెప్తున్న టైంలోనే ఇప్పుడు అక్షర అలా డేలాగా భయంగా ఇంట్లోకి వస్తుంటే నొసలు చిట్లించి చూసి, చెప్పేనా, ఇది మన దగ్గర ఏదో దాస్తోంది. నెల నుండి ఒకటే ఉరుకులు పరుగులు, గదిలో సౌండ్ రాకుండా ఏడుపులు. చెప్తే నమ్మేవు కాదు. ఇప్పుడు చూడు ఎలా ఏడుపు మొహం వేసుకుని ఇంట్లోకి వస్తోందో అంటూ కోపంగా లేచి అక్షర ముందుకు వచ్చేసి ఆమె రెక్క పట్టుకుని ముందుకి వెనక్కి ఊపేస్తూ, ఏయ్, నువ్వేదో నా దగ్గర చాలా రోజుల నుంచి దాస్తున్నావు కదా, నిజం చెప్పు, ఏంటది అంటూ గట్టిగా నిలదీసి ఆమె చెప్పకపోవడంతో కోపం వచ్చి ఇంట్లోంచి గెంటేస్తాను అనడానికి ట్రై చేయడంతో అక్షర తట్టుకోలేక ఏడుస్తూ జరిగిందంతా చెప్పేస్తుంది. దాంతో ఆమె పిన్నే కాదు, వాళ్ళ నాన్న కూడా ఆశ్చర్యపోతారు. అయ్యో అయ్యో అయ్యో, ఎంతకి తెగించావే? ఎవడో ఊరు పేరు తెలియని వాడితో పడుకుని కడుపు తెచ్చుకుని ఇప్పుడు ఆ కడుపు తీయించుకోడానిక ఇంత వెంపర్లాడుతున్నావు? ఇన్నాళ్ళు నువ్వు బయటికెళ్ళి చేసిన భాగోతం ఇదేనా? నువ్వేంటయ్యా అలా రాయిలా కూర్చున్నావు? ఇన్నాళ్ళు నా కూతురు బాగా చదివేస్తుంది, మనల్ని ఉద్ధరించేస్తుంది, చదివే లక్ష్మి, సరస్వతి అంటూ తెగ పొగిడావు కదా. ఇదిగో నీ చదువు సరస్వతి ఏం చేసిందో చూడు. ఎక్కడికో పార్టీగని పోయి ఫుల్లుగా తాగి ఎవడో తెలియని వాడితో పడుకుని కడుపు తెచ్చుకుంది. ఇప్పుడేం చేయమంటావు? అసలు దీనికి ఇంకా జీవితంలో పెళ్ళవుతుందా? నా పరువు మొత్తం తీసేసింది అంటూ ఆవిడ పెద్దగా నోరు పెట్టేసి అరుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ పిన్ని అలా దొరికిందే ఛాన్స్ అని ఆమెను నానా మాటలు అంటూ తిడుతున్న టైంలోనే అభిరామ్ వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపి చాలా ఆరగంటగా ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఒక్కసారిగా అతన్ని వాళ్ళ ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తూ ఎవరో అనుకుని కన్నీళ్లు తుడుచుకుని, ఎవరు బాబు మీరు అంటూ చాలా మర్యాదగా అడుగుతుంది సుమతి. నా పేరు డాక్టర్ అభిరామ్. మా కుటుంబ జమీందార్ వంశానికి నేను ఏకైక వారసుని. అక్షర కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే అంటూ సూటిగా శృతి లేకుండా ఒకే డైలాగ్తో చెప్పేసరికి ముగ్గురు షాక్తో తలపైన పిచ్చుకలు తిరుగుతాయి. వాళ్ళంతా అలా ఎంతసేపైనా మాట్లాడకుండా చూస్తూ ఉండిపోతే విసుగ్గా చూసి, హలో, మిమ్మల్నే అంటూ చిటిక వేసి మరీ పిలుస్తాడు అభి. అంటే
ఇతనేనా ఆ రోజు నైట్ నన్ను చేసింది అంటూ అప్పటి వరకు కష్టంగా ఆపుకుంటున్న అక్షర కన్నీళ్లు మళ్ళీ వరద గోదావరిలా బయటకొచ్చేస్తాయి. ఇంకా సుమిత్ర గుమ్మ అవతల నుండి కనిపిస్తున్న అభిరామ్ కార్, అతని హోదా చూసి జమీందార్ అనగానే మొహం 1000 వాల్ట్ బల్బులా వెలిగిస్తూ, హా బాబు, రండి రండి, కూర్చోండి అంటూ సోఫా చూపించి కోపంగా అక్షరని చూసి, అలా చూస్తావేంటే, వెళ్ళు, బాబుకి కాఫీ జ్యూస్ ఏవుంటాయో పట్టుకురా అని ఆరుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, తనకేం చెప్తోందో అర్థం కాక ఫస్ట్ టైం ఆవిడ్ని కోపంగా చూస్తుంది అక్షర. మామూలుగా అయితే ఆ కోపం అభి మీద వచ్చింది. కానీ అలా చెప్పేసరికి పిన్ని మీదకి షిఫ్ట్ అవుతుంది. కానీ అవేవి సుమిత్ర గాని, అటు అభి గాని గమనించే పరిస్థితిలో లేరు. కానీ అక్షర వాళ్ళ నాన్న మాత్రం కూతురు మనోబాధని అర్థం చేసుకుంటారు. కానీ భార్యని కాదని ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతారు. నో నో, నాకేం వద్దు. మీతో మాట్లాడాలని వచ్చాను. మీరు కూడా కూర్చోండి ప్లీజ్ అంటూ వాళ్ళకి కూడా ఎదురుగా ఉన్న సోఫా చూపించి, అతను కూడా కూర్చోగానే భర్తని పెద్ద కళ్ళతో కూర్చోమని సైగ చేస్తూ సుమిత్ర కూడా అభికి ఆపోజిట్ లో కూర్చుంటుంది. చూడండి, నాకేదైనా స్ట్రైట్ గా మాట్లాడటం అలవాటు. అందుకే ల్యాగ్ చేయకుండా చెప్పేస్తున్నాను. నాకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం అస్సలు లేదు. కేవలం నా బిడ్డ నాకు కావాలి. అక్షర ఆ బేబీకి జన్మనిచ్చి నాకు అప్పగించేయాలి. అందుకు కంపెన్సేషన్ గా, అంటే అదే ప్రతిఫలంగా మీరు ఊహించినంత డబ్బు నేను మీకు ఇస్తాను. మీకు ఈ డీల్ ఓకే అంటే చెప్పండి అని చాలా నార్మల్ గా, ఏ ఫీలింగ్స్ లేనట్టే చెప్తూ అతనితో తెచ్చిన బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తాడు అభి. అందులో 2000 రూపాయల నోట్ల కట్టలు కనిపిస్తాయి. ఎంత అమౌంట్ నో తెలియకపోయినా తక్కువలో తక్కువ 1,00,00,000 పైనే ఉంటాయని కట్టల కౌంట్ లోనే లెక్కలు వేసేస్తుంది సుమిత్ర. అందుకే ముందు నుండి డబ్బు పిచ్చి ఉన్న సుమిత్రకి అభిరామ్ చూపించిన డబ్బు కట్టలు చూడగానే కళ్ళు బయర్లు కమ్మేసి, కనీసం అక్షరకి ఈ డీల్ ఇష్టమా లేదా అని కూడా ఆలోచించకుండా మళ్ళీ ఎక్కడ నో అనేస్తాడో అని, అలాగే బాబు, అలాగే, నువ్వు ఎలా అంటే అలా, ఈ ప్రపోజల్ కి నాకే అభ్యంతరం లేదు, బిడ్డని మీకే ఇచ్చేస్తాం అంటూ వెంటనే ఓకే చెప్పేస్తుంది. అలా అనగానే అభి పెదాలపై కార్నర్ స్మైల్ వచ్చి ఎదురుగా కళ్ళ నిండా నీళ్లతో చూస్తున్న అక్షరనే చూస్తూ ఉంటాడు. గుడ్, అయితే ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే ప్రాసెస్ స్టార్ట్ అయినట్టే అంటాడు చాలా సింపుల్ గా అన్నట్టు. కానీ అక్షర, నో, నాకిష్టం లేదు. అయినా మీకెందుకు నేను బేబీని కనివ్వాలి? ఇప్పటికే మీరు నా జీవితాన్ని నాశనం చేసేశారు. కాకపోతే అందులో అప్పుడు నా తప్పు కూడా ఉంది కాబట్టి, మత్తులో ఉన్నాను కాబట్టి మీ మీద పోలీస్ కంప్లైంట్ అయితే పెట్టను. కానీ బేబీని మాత్రం మీకివ్వను. అంతగా అయితే నేనే పెంచుకుంటాను. మీరింక వెళ్ళొచ్చు చాలా కోపంగా చూస్తూ అదురుతున్న గొంతుతో చెప్తుంది అక్షర. అభి ఒక ఐబ్రో రైజ్ చేసి చూస్తూ సోఫా వెనక్కి చేరబడి యాటిట్యూడ్ లుక్ తో అక్షరాని, నెక్స్ట్ సుమిత్రనే ఇద్దరిని చూస్తాడు. అంతే, ఆ చూపుతోనే సుమిత్ర మళ్ళీ గట్టిగా అరుస్తూ, అక్షర, నువ్వు నోరు మూసుకో. ఇప్పటి వరకు బిడ్డ అక్కర్లేదు అనే కదా అబార్షన్కి రెడీ అయ్యి హాస్పిటల్స్ చుట్టూ తిరిగా, ఇప్పుడు మాత్రం బిడ్డ మీద ప్రేమ పొంగి పొర్లుతోందా? ఏమీ అక్కర్లేదు. ఈ బేబీని అతనికి ఇచ్చేస్తే నువ్వు హాయిగా ఈ డబ్బులతో మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. నీ జీవితం కూడా నిలబడుతుంది. ఏంటి మీరేం మాట్లాడరు? మీ హాస్పిటల్ ఖర్చులకి అని దీని కాలేజ్ తీసుకని 5 లక్షలు అప్పు చేశారు. ఇన్నాళ్ళు ఎలాగా దాచిపెట్టారు? ఇప్పుడు కూడా చెప్పరా? ఇంటి ముందు వరకు వచ్చిన లక్ష్మీదేవిని మళ్ళీ వెనక్కి పంపించేస్తారా ఏంటి అంటూ రాఘవరావు గారిని చూసి అరిచేసరికి నిజంగా ఆవిడ చెప్పేది నిజమా అన్నట్టు చూస్తుంది అక్షర. అదంతా అబద్ధమే అయినా అప్పు మాత్రం నిజమే అవటంతో చిన్నగా ఏడుస్తూ తల దించేసుకుంటారు ఆయన.
దానితో అప్పు నిజమే అని అర్థం చేసుకుంటుంది అక్షర. అలా అని బేబీని అభికి ఇచ్చేసి తన లైఫ్‌ని పూర్తిగా ఇచ్చేయటం ఆమెకి అస్సలు ఇష్టం లేదు. ఎన్ని కష్టాలైనా ఆడది పడుతుంది కానీ, కన్నబిడ్డనైతే అమ్ముకోలేదు కదా! అందుకే కడుపు లోపలి నుండి ఏడుపు, బాధ సుడులు తిరుగుతూ ఉంటాయి అక్షరాకి. ఒప్పుకోరా తల్లి! ఎలాగా బిడ్డైనా ఆయన తీసుకుంటే వాళ్ళింటి వారసుడిగా పెరిగి గొప్పవాడవుతాడు. నువ్వు కూడా జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు. మన ఇంటి పరిస్థితులు కూడా మారుతాయి. లేదంటే పెళ్లి కాకుండానే తల్లవుతున్నావని సమాజం కోడే కూస్తుంది. పుట్టిన బిడ్డను కూడా అవమానాలు పడాలి. అర్థం చేసుకో అంటూ ఈసారి అక్షర తండ్రే ఏడుస్తూ చెప్తుంటే ఆమెకి బాధ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. దగ్గరికి వచ్చి ఆమె చెవి దగ్గర చాలా లో వాయిస్‌తో ఇక్కడే పిల్లల్ని కంటాను. అతనికివ్వను అంటే మాత్రం నేను చూస్తూ ఊరుకుంటా అనుకోకు. ఇంత విషం పెట్టి నిన్ను, నీ కడుపులో పిండాన్ని, మీ నాన్నని చంపేసి ఇంటి వెనకే పాతేస్తాను. చూసుకో అంటూ నవ్వుతూనే డెడ్లీ వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. ఆ మాటలతో మరింతగా భయపడిపోతుంది అక్షర. అంటే కనీసం తన బేబీని కాపాడుకోవడానికైనా ఇప్పుడు తను అభికి బేబీని ఇవ్వక తప్పదు. అవన్నీ తలుచుకుంటూ ఉంటే అక్షర గుండెని ఎవరో రంపంతో కోస్తున్నట్టే అనిపిస్తుంది. అందుకే అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటుంది. తన భవిష్యత్తు కంటే తన బిడ్డ ప్రాణం, అలాగే తన తండ్రి ప్రాణమే ఎక్కువ అనుకుంటుంది. వణుకుతున్న చేతులతో, కళ్ళ నిండా నీళ్లతో అభిరామ్ తెచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసేస్తుంది. సంతకం పెడుతుంటే పెన్ కంటే వేగంగా ఆమె కన్నీటి చుక్కలే ఆ కాగితం మీద పడుతూ ఉంటాయి. బిడ్డ పుట్టగానే అభిరామ్‌కి అప్పగించేయాలి అని ఆ ఇష్టం లేని అగ్రిమెంట్‌కి ఒప్పుకొని, భారమైన అడుగులతో తన చిన్న బ్యాగ్‌ని పట్టుకుని అభిరామ్ వెనక నడుస్తుంది అక్షర. కార్ దగ్గరికి రాగానే అక్షర ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసి, ఆగిపోయి వెనక్కి తిరిగి తన తండ్రి వైపు చూస్తుంది. ఆయన ఇంకా గేట్ దగ్గర నిలబడి కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపిస్తారు. నాన్నా, మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ అతి కష్టంగా ఏడుపుని దిగమింగుకుంటూ చెప్తుంది అక్షర. అప్పటికే మనీ ఉన్న బ్యాగ్ ఇంట్లో పెట్టేసుకుని సంతోషపడిపోతున్న సుమిత్ర, నీకెందుకు చిట్టి తల్లి, నేనున్నాగా, నాన్నని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ కూడా చేయిస్తాను. నువ్వు మాత్రం జాగ్రత్త, మధ్యలో ఇక్కడికి వచ్చేకు. నీకు మమ్మల్ని చూడాలనిపిస్తే ఫోన్ చెయ్యు, మేమే వస్తాం, సరేనా అంటూ ముందుకొచ్చేసి ఇంకా అక్కడే ఉంటే అక్షర ఎక్కడ మనసు మార్చుకుంటుందో అని ఆవిడ భుజాలు పట్టి తోస్తూ కారులో అక్షరని కూర్చోబెట్టి బాయ్ కూడా చెప్తుంది. అదంతా చూసి అభిరామ్ చిన్నగా నవ్వుకుంటూనే కార్ని ముందుకు పోనిస్తాడు. ఇంటికి తీసుకెళ్తాడు అనుకుని విండోలో నుంచి ఎటో నిశీధులకు చూస్తూ ఆలోచనలో ఉన్న అక్షరకి కారు ఆగినట్టు అనిపించి ఆలోచనల నుండి బయటకొచ్చి తల తిప్పి చూస్తుంది. అది ఒక గుడి. కానీ అక్కడికి అభిరామ్ ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాక అతన్నే కనుబొమ్మలు ముడిచి చూస్తూ ఉంటే, కిందకి దిగు అంటూ నెమ్మదిగా చెప్పి అభిరామ్ కూడా కారు నుండి కిందకి దిగిపోతాడు. బయట ఉన్న 2 పూలదండలు కొని లోపలికి వెళ్తుంటే ఆమెకి అతనేం చేస్తున్నాడో కూడా అర్థం కాదు. అయినా కూడా వేరే చాయిస్ లేదు కాబట్టి అతని వెనకే గుడి లోపలికి నడుస్తుంది. అక్కడ గుడిలో పంతులు గారు వీళ్ళని చూసి చిన్నగా నవ్వి, బాగున్నారా బాబు అంటూ పలకరిస్తారు. బాగున్నాం పంతులు గారు, అర్చన చేయండి అంటూ అతని గోత్రం, అతని పేరుతో పాటు వాళ్ళ నాన్నమ్మ కనకదుర్గ పేరు కూడా చెప్పి ఆయన గర్భగుడిలోకి వెళ్ళాక పాకెట్లో నుండి తాళిబొట్టు తీసి అక్షర మొహం దగ్గర పెడతాడు. అది అటు ఇటు గాలిలో ఊగుతూ ఉంటే ఇక్కడ ఆమె గుండె కూడా అంతకి 10 రెట్లు వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది.
ప్రేమ, పెళ్లి అంటే ఇష్టం లేదన్నాడు. మరి ఇప్పుడు ఈ పెళ్ళేంటి? అని అతన్నే అర్థం కానట్టు చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? ప్రేమ, పెళ్లి అంటే ఇష్టం లేదన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ పెళ్ళేంటి అని అనుకుంటున్నావా? అని ఆమె మనసులో అనుకున్నట్టు, ఆమె మనసు చదివినట్టే అనేసరికి కాస్త కంగారుగా చూస్తుంది అక్షర. కానీ అభికి నిజంగానే అవతలి వాళ్ళ మనసు చదవడం కూడా వచ్చు. చదివింది సైకాలజీ కాబట్టి వాళ్ళ హావభావాలతో మనసులో ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో చాలా వరకు కరెక్ట్‌గా గెస్ చేసి చెప్పేస్తాడు. మరిప్పుడు అభి అక్షరాని పెళ్లి చేసుకుంటాడా? అక్షర జీవితం ఏం జరుగుతుంది? నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నోటిఫికేషన్స్ అన్నీ డైరెక్ట్‌గా వస్తాయి. పోస్ట్ మళ్ళీ ప్రతిసారి పెట్టలేం కదా! అందుకే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి. నేను మీ రూపలావణ్యని. థాంక్ యూ.